సామలగుట్ట నగర ప్రజలకు కూటమి ప్రభుత్వం త్రాగునీరు సరఫరా చేయడంలో విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేరుగా రక్షిత మంచినీటి సరఫరా పంపు హౌస్ను సందర్శించారు. మాజీ కౌన్సిలర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా సురేష్ కుమార్, మాజీ కౌన్సిలర్లు నేతల హరిబాబు, మన్యం చంద్రరావు, కరణం రాజ్ కుమార్, సెపేని సురేష్, వైసీపీ నాయకులు ఇరుసుమళ్ల సాయి, చిట్టిమాని శ్రీనివాస్ తదితరులు వాటర్ పంప్ హౌస్ను పరిశీలించారు. తాగునీటి సరఫరా ఎందుకు చేయలేదని సిబ్బందిని ప్రశ్నించగా, విద్యుత్ సరఫరా లేదని చెప్పడంతో జనరేటర్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. జనరేటర్లో డీజిల్ లేదని చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మున్సిపల్ కమిషనర్ కనకారావు ఫోన్ ద్వారా ప్రశ్నించారు. కమిషనర్ పంపు హౌస్ ప్రాంతాన్ని సందర్శించారు. సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచినీటిని సరఫరా చేయకుండా ఇలా చేయడం దారుణం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మన ఊర్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు కానీ వాటర్ ట్యాంక్ కానీ ఒక్క నీరు లేకుండా 2 రోజుల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అన్ని బోర్లే పాడై ఉన్నాయి. వాటర్ ట్యాంకుల బోర్ కూడా 4 రోజుల నుంచి కూడా పనిచేస్తలేదు. ఎందుకు పనిచేస్తలేదు అంటే బోర్ బురద వాటర్ వస్తుందంటే దాన్ని 10 నిమిషాలు అయ్యి పని కూడా అది చేయలేకపోతున్నారు. అలాగే రాత్రి ఏమైందంటే ఇక్కడ నైట్ డ్యూటీ చేసేవాళ్ళు నిర్లక్ష్యం వలన జనరేటర్లో డీజిల్ లేక, కేవలం డీజిల్ లేక పట్టణ ప్రజలకు మనం నీళ్ళు అందించలేకపోయాం. అంటే డీజిల్ కూడా కొట్టించిన పరిస్థితిలో మున్సిపాలిటీ ఉందన్నమాట. దీని మీద అధికారులు అందరూ వెంటనే స్పందించి చేయకపోతే మేము వార్డు ప్రజల నుంచి అందరూ నుంచి ధర్నాకు జరగడానికి రెడీగా ఉన్నాం. మేము దీని మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా ప్రతినిధులు అందరూ వచ్చాం. ఈరోజు దీని అధికారులు వెంటనే స్పందించాలి, లేకపోతే మాత్రం చాలా పెద్ద గొడవలు అవుతాయని చెప్పి మేము ప్రజల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియవస్తాం.